6th ఆగస్టు రోజు ఈ మోహన్పేట పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఒక మేకల శ్రీనివాస్ అనే అతని పైన 6లో రిమాండ్ చేయడం జరిగింది. అతన్ని ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్కి వచ్చాడు. పోలీస్కి వచ్చినాక అతను ఇంతకుముందు కూడా మొత్తం అతని మీద 6 ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి అతని పైన. ఏంటంటే అతను ఎస్సీ దళిత కుటుంబం చెందినటువంటి వ్యక్తి, బురుగుపల్లి గ్రామ నివాసి. ఆయన ఏంటంటే వాళ్ళ కుటుంబంలో వీళ్ళ పాలళ్లకు సంబంధించినటువంటి ల్యాండ్ 2 ఎకరాల 15 గుంటల్ని మన కృష్ణంరాజు అంటే ఆయన కొనుక్కున్నాడు. 1997లో కొనుక్కున్న ఫస్ట్ ట్రాన్సాక్షన్. సెకండ్ ట్రాన్సాక్షన్ 2018లో ఈయన మేకల శ్రీనివాస్ వాళ్ళ అన్మయ్య నుంచి 1997లో కొన్నాడు. అన్మయ్య సుజాత ఎస్టేట్స్ అమ్మాడు. సుజాత ఎస్టేట్స్ వాళ్ళు 2018లో కృష్ణంరాజు ప్రజెంట్ ఎవరైతే కబ్జాలు ఉన్నారో కృష్ణంరాజుకు అమ్మారు. అప్పటి నుంచి ఆయన 30 years నుంచి కబ్జాలు ఉన్నాడు. అయితే ఈ మేకల శ్రీనివాసు ఎవరైతే ఉన్నారో ఇతను ఈ అన్మయ్య వాళ్ళ ఫ్యామిలీకి చెందినటువంటి నాగేషు అమ్మే క్రమంలో సంతకం పెట్టలేదు, మా భూమి ఉందని ఒక ప్లీ తీసుకొని వాళ్ళను సతాయిస్తున్నాడు. ఆ విధంగా 6 కేసులలో ఉండడం వల్ల అతను రిమాండ్ చేయడం జరిగింది. ఆ క్రమంలో అతన్ని కొట్టారని, అతన్ని మ్యాన్ హ్యాండిల్ చేశారని అలిగేషన్ చేస్తూ మొన్న వీడియోలు చేశారు. మీడియా ద్వారా నేను చెప్పేది ఏంటంటే, అతను ఒక దళిత అబ్బాయి. మేము అతన్ని అనవసరంగా ఎవరిని కొట్టలేదు. ఆయన ఉన్నటువంటి క్రిమినల్ కేసులు అందరినీ ఒక దళిత అనేటువంటి కుటుంబాన్ని వాడుకుంటా, క్యాస్ట్ని వాడుకుంటా అక్కడ ల్యాండ్ లార్డ్స్ని సతాయించినాడు. అన్ని కబ్జాలలో అతను ప్రమేయం ఉంది. అడ్డగించడము ఆ విధంగా ఉండడం వల్ల రిమాండ్ చేసి పరిగి జైలు పంపించినాక జైల్లో కూడా సతాయించాడు. కింద పడడము, అక్కడ మళ్ళీ డాక్టర్ గారు, అక్కడ మన జైలర్ గారు అపోజ్ చేస్తే మళ్ళీ కూడా మెడికల్ ట్రీట్మెంట్ చేయించినాక జైల్లో వేసిన తర్వాత అదే నెక్స్ట్ డే జైలు నుంచి రిలీజ్ అయినాక మా మీద లేనిపోయిన అబాండాలు వేశాడు. మా ఎస్ఐ పైన, మా ఇన్స్పెక్టర్స్ పైన. నేను దీంట్లో విచారించిన తర్వాత ఎక్కడ కూడా అతన్ని మేము చేయలేదు, నిరాధారమైన ఆరోపణ చేస్తున్నాడు. ఏంటంటే ఎవరైనా భూమి కొన్న తర్వాత ఆయన కబ్జాలు ఉన్నాడు, కాంపౌండ్ వాళ్ళు వేసుకొని ఉన్నాడు. ఈయన ఒక క్యాస్ట్ అనేటువంటి తీసుకొని పోలీసు వాళ్ళపైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆయన తరఫున మాట్లాడే కొంతమంది లీడర్లు కానీ వ్యక్తులు కానీ పోలీసును బ్లేమ్ చేస్తూ అకారణంగా ఆధారం లేకుండా కొట్టారనేటువంటి మీడియా ద్వారా చెప్పకూడదు. వీళ్ళని కూడా ఇటువంటి క్యాస్ట్ని బేస్ చేసుకొని ఎంకరేజ్ చేసే వాళ్ళని కూడా మనం మీ ద్వారా తెలియజేసే ఏంటంటే, వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా ఇసంటి వాళ్ళ వల్ల ఎవరైనా దళితులు భూమి అవసరం ఉంటే, ఎస్సీ ఎస్టీలు అమ్మాలనుకుంటే ఇట్లాంటి ప్రాబ్లం చేస్తారని ఎవరు కొనడానికి ముందుకు రారు. కాబట్టి ఇటువంటి ఎంకరేజ్ చేయొద్దు. మేము అటువంటిది వాళ్ళని చట్టబద్ధంగానే మేము ఎదుర్కొంటాము. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేది లేదు. నేను ఒక దళిత డిఎస్పీని ఇక్కడ పనిచేస్తున్నాను. అయినా అటువంటి అవకాశం లేకుండా మా పోలీసులు చట్టపరంగా నిష్పక్షపాతంగా భూమి యజమానులను కాపాడుతూ ఇటువంటి వాళ్ళకి చట్టపరంగానే బుద్ధి చెప్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను.